హలో యువర్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ అయితే మనం అనుకున్నట్టుగానే మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ బాగా ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అయింది. అలాగే మన కింగ్ నాగార్జున గారి డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడు ఫుల్ కింగ్ లాగే ఉంటుంది. అసలు హైలైట్ అయితే ఆ ఎలిమినేషన్ అనౌన్స్మెంట్ నాకు మొత్తం ఎపిసోడ్లో ఆ ఎలిమినేషన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కామనర్ షాక్ అయ్యారు చూడండి. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందరు ఏమనుకుంటారు, ఫ్లోరా ఫ్లోరా ఫ్లోరా. ఎందుకు ఒక రీజన్ ఏంటి అని అంటే అందరితో ఇంటరాక్ట్ కాదు అని చెప్పేసి. కానీ తను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడద్ది. అందరితో ఇలా గొడవలు పెట్టుకొని అంతా చెయ్యదు. సో తను ఇప్పుడిప్పుడు సెటిల్ డౌన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే లాంగ్వేజ్ బ్యారియర్. తనకైతే ఖచ్చితంగా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. అండ్ తన స్క్రీన్ టైం కూడా అంతగా కనిపించట్లేదు. సంజన కనిపించినంత స్క్రీన్ టైం కూడా తనకి లేదు. కాబట్టి మ్యాక్సిమం అందరు ఏమనుకున్నారు అని అంటే ఓకే ఫ్లోర్ అని ఎలిమినేట్ అయిపోతుంది. ఈవెన్ మర్యాద మనీష్ కూడా తను కూడా అలాగే అనుకున్నాడు. ఓకే తను లాస్ట్ వరకు ధైర్యంగానే ఉన్నాడు. ఓకేలే ఫ్లోర్ అని ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి. తన ఫేస్లో టెన్షన్ కానీ అలాంటివి కానీ ఏమీ లేవు. అండ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్స్ వస్తే నాకైతే మనసులో ఒకటే ఫీలింగ్, ఓకే బర్నీ గారు కెప్టెన్ అయితే బాగుండు అని చెప్పేసి. కానీ ఫేట్ అంటారు చూసారా, తన లక్కు తన అదృష్టం మళ్ళీ డెమాన్ పవనే కెప్టెన్ అయ్యాడు. అండ్ మర్యాద మనీష్ బయటకు వచ్చిన తర్వాత తన గేమ్ ప్లే తన స్ట్రాటజీ అంతా బాగుంటుంది. ఇప్పుడు తను వేసే థింకింగ్ అని తను అండ్ హ్యుమానిటీ ఎక్కువ ఉంటుంది. ఆ థింకింగ్ అంతా బాగుంటుంది, తన స్ట్రాటజీ ప్లానింగ్ అంతా బాగుంటుంది. కానీ అది ఎక్కడో మిస్ఫైర్ అయింది. అది మాత్రం కరెక్ట్. అందులో తను ఆ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ టాప్ 4 బాటమ్ 4 పెట్టమన్నప్పుడు బాటంలో శ్రీజాని ప్రియాని వీళ్ళందరినీ పెట్టినప్పుడు నాకు ఆహా తను వేసిన స్ట్రాటజీ కరెక్టే కదా అని అనిపించింది. అండ్ టాప్ 4లో పెట్టినప్పుడు బర్నీ గారు, ఇమాన్యువల్ గారు వీళ్ళతో పాటు తనుజ గారు కూడా పెట్టచ్చు. సంజన గారితో పాటు కూడా తనుజ గారిని కూడా పెట్టచ్చు. సో వాళ్ళ గేమ్ ప్లే అంతా బాగుంది కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత బాగానే ఆలోచించాడు అని అనిపించింది. ఇదంతా పక్కన పెడితే అసలు మీలో ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రియా శ్రీజ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతే గేమ్ చాలా డీసెంట్గా నడుస్తుంది అని అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఎపిసోడ్ జరిగేటప్పుడు నాకు సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు. ఫస్ట్ హ్యాపీనెస్ చూడగానే నాకే హ్యాపీగా అనిపించింది. అయ్యో సేవ్ అయిపోయారా, ఎలాగైనా సుమన్ శెట్టి గారు ఫైనల్ వరకు ఖచ్చితంగా వెళ్తారా, అది మాత్రం గ్యారెంటీ. సో రేపటి నామినేషన్స్ ఉంటాయి, ఫుల్ ఆన్ ఫైర్ మోడ్లో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈరోజు నాగార్జున గారు చెప్పారు, ఈ థమ్స్అప్ విషయం నామినేషన్స్లో తీసుకురావద్దు ప్రియా అని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఈ వీక్లో దాని మీద గొడవ అయితే ఖచ్చితంగా చేస్తారు ఈ ప్రియా శ్రీజ. అండ్ ప్రతి విషయంలో దూరుతారు. సరే మాట్లాడేది ఏమైనా కరెక్ట్గా ఉంటుందా అని అంటే అది కూడా నాన్ సెన్సే అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఈ వీక్ ఖచ్చితంగా వాళ్ళిద్దరులో ఒకరు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది గేమ్ అయితే అని అనిపిస్తుంది. చూద్దాం, రేపు నామినేషన్స్ ఫుల్ ఆన్ ఫైర్ మోడ్లో ఉంటాయి. ఎలా ఉండబోతున్నాయో ఏంటో, ఏవేవి బయటికి తీసుకొస్తారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.